హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ 2024లో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిలో కొన్ని సినిమాలు హిట్ అయినాయి అండ్ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో ఈ 2024లో మంచి హైప్తో రిలీజ్ అయ్యి మనల్ని బాగా డిసప్పాయింట్ చేసిన ఒక 5 మూవీస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో చెప్పబోయే 5 మూవీస్ నన్ను బాగా డిసప్పాయింట్ చేసినాయి. ఇది నా పర్సనల్ వీడియో. అండ్ ఇప్పుడు చెప్పబోయే 5 మూవీస్ నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. ఈ చెప్పే వీడియోలో మీరు బాగా డిసప్పాయింట్ అయిన మూవీ ఏదో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన రామ్ పోతినేని డబుల్ స్మార్ట్. మరి మూవీ ఎలా ఉంది అంటే చెప్తున్నా కదా, డిసప్పాయింట్. మంచి హైప్తో పోయా మూవీకి అండ్ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేసింది. కన్ఫామ్గా చెప్పగలను, మూవీ డిసప్పాయింట్ చేసింది. ఎక్కడ నాకు మూవీ అయితే నచ్చలేదు. అండ్ సీక్వెల్ ఇది. ఈ డబుల్ స్మార్ట్ మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ బాగుంటుంది. అండ్ ఈ డబుల్ స్మార్ట్ మూవీ అంతకేం బాగోదు. ఇందులో నాకు బాగా నచ్చిందంటే రామ్ యాక్టింగ్. ఇది మాత్రం బాగుంది ఫ్రెండ్స్. రాము ఎనర్జీ, తన యాక్టింగ్ బాగుంది, కానీ మూవీ బాగలేదు. ఇక నెక్స్ట్ మన మాస్ మహారాజా రవితేజ, మిస్టర్ బచ్చన్. మంచి హైప్తో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీలో సాంగ్స్ ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. నాకు ట్రైలర్ అండ్ టీజర్ బాగుంది, నచ్చింది. అండ్ రవితేజ అన్న లుక్స్ బాగున్నాయి. వెళ్దాం, మూవీకి ఖచ్చితంగా హిట్ అవుతుంది అండ్ మంచి కంబ్యాక్ ఇస్తాడని మూవీకి అయితే వెళ్ళా. అండ్ మూవీ చూస్తున్నప్పుడు చిరాకేసింది ఫ్రెండ్స్. ఆ సాంగ్స్ తప్పించి ఏం లేదు. ఇది ఒక రైడ్ సినిమాకి రీమేక్. అండ్ రైడ్ ఇది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా, అంతకేం ఉండదు. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఆ సాంగ్స్ ఒక్కటే బాగుంది. ఇక నెక్స్ట్ గుంటూరు కారం. అసలు ఈ వీడియోలో చెప్పకూడదు అనుకున్నా, కానీ చెప్పాల్సిన అవసరం వస్తుంది. గుంటూరు కారం అనే టైటిల్ పెట్టారు. ఇది ఒక మాస్ మూవీ అని ఫస్ట్ నుంచి మనకి ప్రమోట్ చేస్తూ వచ్చారు. అండ్ నాకు మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది అండ్ సాంగ్స్ ప్రతిదీ వరుస పెట్టి మంచి హిట్ అవుతుంది. అండ్ మూవీలో స్టోరీ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అనుకున్నా, కానీ హైదరాబాద్ గుంటూరు ఇవి తప్పించి ఏమీ లేదు. నాకు బాగా నచ్చింది ఆ సాంగ్స్ మాత్రమే. ఇక నెక్స్ట్ ఇండియన్ టూ మూవీకి నాకు మంచి హైప్ ఉంది ఫ్రెండ్స్. భారతీయుడు 1 పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. మూవీ చాలా బాగుంటుంది స్టోరీ పరంగా అండ్ సాంగ్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది పార్ట్ 1. కానీ పార్ట్ 2 ఏమీ లేదు. ఇది మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్. ఇందులో కమల్ హాసన్ గారు అసలేం వర్కౌట్ కాలా. నాకు నచ్చిందంటే ఒక 2 సాంగ్స్ పర్లేదు అండ్ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ పర్లేదు అనిపించింది. ఇవి తప్పించి ఈ ఇండియన్ 2లో ఏమీ లేదు. ఇక నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ ఉండేది మన సూర్య గారి కంగువా మూవీ. దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫుల్ డిసప్పాయింట్ ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, ఫుల్ డిసప్పాయింట్ ఈ కంగువా మూవీతో నేనైతే. అండ్ సాంగ్స్ బాగున్నాయి, టీజర్ ట్రైలర్ కూడా బాగుంది. చూస్తుంటే మూవీ మంచి 1000 కోట్ల గ్రాస్ మూవీ అనిపించింది. కానీ మూవీ చూస్తున్నప్పుడు ఇదేమి సినిమా రా బాబు అనిపించింది నాకైతే. అసలు సూర్య గారు ఎందుకు ఓకే చేశారు ఈ మూవీని, ఎందుకు తీశారనిపించింది నాకైతే. ఆ విజువల్స్ అయినా, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి, పర్లేదు. అంటే నాకు సాంగ్స్ 3 సాంగ్స్ నచ్చినాయి. అండ్ ఈ మూవీ స్టోరీ మాత్రం అసలు ఏమీ లేదు, డిసప్పాయింట్. మంచి హైప్తో రిలీజ్ అయింది, కానీ నన్ను మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు చెప్పిన ఈ 5 మూవీస్లో నేను బాగా వెయిట్ చేసి వెళ్ళిన మూవీస్ అంటే గుంటూరు కారం అండ్ కంగువా మూవీ, ఇక ఇండియన్ 2. ఈ 3 మూవీస్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది నన్ను. అందుకే టాప్ 3లో ఈ 3 మూవీస్ని పెట్టా. అండ్ ఇవే కాదు ఫ్రెండ్స్, ఈ 2024లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీస్ గురించి నెక్స్ట్ సండే ఒక వీడియో వస్తుంది. అస్సలు మిస్ కావద్దు. ఈ సండే ఈ వీడియోతో వచ్చా. ఈ 2024లో మంచి హైప్తో రిలీజ్ అయ్యి మనల్ని బాగా డిసప్పాయింట్ చేసిన 5 మూవీస్ లిస్ట్ ఇదే. మరి ఈ మూవీస్లో మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేసిన 2 మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ 5 సినిమాలు అందరినీ డిసప్పాయింట్ చేసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్, రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.